బుల్లితెరపై ఒకప్పుడు యాంకర్ లాగా కనిపించిన కొందరు ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్లుగా చేసేస్తున్నారు. అందులో కొంతమంది బాగా సక్సెస్ అయ్యి సినిమాల్లో బిజీ అయితే మరికొంతమంది మాత్రం మళ్ళీ యూటర్న్ తీసుకొని బుల్లితెరపై యాంకర్లుగా కంటిన్యూ అవుతున్నారు. తాజాగా మరొక యాంకర్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. యాంకర్ సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మి, శ్రీముఖి, దీపిక పిల్లి, హరియానా ఇలా చాలా మంది యాంకర్ల నుంచి యాక్టర్లుగా ప్రమోట్ అయిన వాళ్ళే. యూట్యూబ్ లో యాంకర్ గా చేస్తూ హీరోయిన్ గా మారింది హర్షిని. 25కి పైగా సినిమాల్లో నటించారంటే నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఆమె నిజంగానే నటించారు. వాటిలో కొన్ని విడుదలైతే మరికొన్ని షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. తాజాగా ఈ అమ్మడు లిప్ కిస్లతో రెచ్చిపోయిన వీడియో సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొన్ని సినిమాలు చేయడానికి యాంకర్లు వెనకడుగు వేస్తారు. అందులో నువ్వు రొమాంటిక్ సీన్లు, సాంగ్స్ ఉన్నవి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ యాంకర్ హర్షిని మాత్రం రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయింది. 3 ఏళ్ల క్రితం అర్జున్ కళ్యాణ్ హర్షిని కాంబోలో కళ్ళు కళ్ళు కలిసే క్షణమే అనే సాంగ్ లో చేశారు. దానిలో ఇద్దరు ముద్దులతో, హగ్గులతో మునిగిపోయారు. బాలీవుడ్ సాంగ్ కన్నా ఇది చాలా డీప్ గా ఉందని నెట్టింట వార్తలు కూడా వచ్చాయి. మరి ఇదే విధంగా వెబ్ సిరీస్లు కూడా చేసింది. అయితే ఆమె ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని విధంగా వీటిని కనిపించడంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రముఖ యాంకర్ విజయ్ సన్నీ హీరోగా నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ లో కూడా ఆమె హాట్ సీన్లను చేసి అందరినీ ఔరా అనిపించింది. యాంకర్ అమ్మ యాంకర్ గా ఇంటర్వ్యూలు చేసుకుంటున్న ఈమె టాలెంట్ ని తొలిసారిగా గుర్తించింది మాత్రం ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అమీ తుమ్మి సినిమా ప్రమోషన్స్ లో ఇంద్రగంటిని ఇంటర్వ్యూ చేసింది యాంకర్ హర్షిని. అప్పుడే ఆయన సినిమాలో ఆఫర్ ఉందని పిలిచి సమ్మోహనంలో సిస్టర్ పాత్రలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. రీసెంట్ గా సారంగపాణి జాతకం సినిమాలో కూడా యాంకర్ హర్షిని నటించింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ లేకపోతే తనకి సినిమా కెరియరే లేదని చాలా సందర్భాల్లో బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే 25 సినిమాలకు పైగా చేసి శబాష్ అనిపించుకుంది. మొత్తానికి యాంకర్ టు యాక్టర్ గా ఈమె కెరియర్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది. ఇక ముందు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.